రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పరిపాలన చూశారు, 15 నెలలు అవుతుంది. అందులో యువతని టార్గెట్ చేస్తూ ఎక్కువ ఫోకస్ చేస్తానంటుంది ప్రభుత్వం. ఒక పక్క నిరుద్యోగ వృత్తితో పాటు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారో ఇంకా ఆచరణలోకి రాలేదు. మరి ఎలా ఉంటుంది? కొంచెం హోప్ పెట్టుకోవచ్చా ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కానివ్వండి వీళ్ళు? బాగానే చేస్తున్నారు, మొత్తం అభివృద్ధి చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ మీద కొత్త కోర్సులు కానీ అవన్నీ బాగానే చేస్తున్నారు చెప్పాలంటే ఒక మాటలో. అంటే ఈ కొత్తగా వచ్చే కంపెనీస్, డేటా సెంటర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత సమయం తీసుకుంటాయి. సో ఈ లోపల ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది, బాగుంటుంది. కొత్త కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు, ఎవరు కావాల్సి వచ్చిన కోర్సులు జాయిన్ అయిపోమంటున్నారు. బాగానే ఉంది. అంటే ఏపీలో నిరుద్యోగం ఎక్కువ ఉందని చాలామంది అంటున్నారు, ఈ విషయంలో ఏమంటారు? వచ్చే ఫ్యూచర్లో కానీ బాగుంటుంది, వచ్చే ఫ్యూచర్లో మంచిగా ఇది చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, తెలిసినా తెలియనప్పటికీ కూడా ఏమన్నా అందుకుంటున్నారా ఇంట్లో? రేషన్ టయానికని, లేకపోతే పిల్లలు మనవరాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంట్లో, లేకపోతే చెల్లెళ్ళు వీళ్ళు ఎవరన్నా బుడ్డోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి డబ్బులని, ఫీజు రింబర్స్మెంట్స్ అని ఇట్లాంటివి ఏమైనా అప్లికబుల్ ఉన్నాయా? చేయూత, అమ్మఒడి, తల్లికి వందనం ఇలాంటి పథకాలు ఏమైనా? మొత్తం పడలేదు కానీ ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు, మొత్తం పడుతున్నాయి. పర్లా. ఏమంటారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం సీఎం పదవిలో లేరు, మాజీ ముఖ్యమంత్రి ఆయన. మరి ఏంటి, కోర్టుకు హాజరవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇతర గతంలో అక్రమ కేసులు ఉన్నాయి కాబట్టి ఆస్తులకు సంబంధించి. ఇప్పుడు సాధారణ వ్యక్తిగా రావాలంటున్నారు, వెళ్తారా? జనరల్గా శుక్రవారం కాన్సెప్ట్ ఉంది కదా ఆయన చెప్పి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి హోదానే కాబట్టి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాల్సింది. ఏమంటారు, వెళ్తారా లేకపోతే ఏదన్నా మళ్ళీ లాయర్లను పెట్టి వద్దనుకుంటారు? వెళ్ళాల్సిందే, అవి ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మంచిగా చేస్తుందో దాన్ని ఎంచుకోవాలి కానీ చెప్పిన మాట చేయకూడదు. కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుందండి. మరి ఏమంటారు సార్, నిరుద్యోగం కంప్లీట్గా నిర్మూలించాలి అంటే డెవలప్మెంట్ వైపు కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మీరేం చదువుకుని ఉన్నారు? నేను డిగ్రీ చదువుకున్నా, BA. ప్రెజెంట్ జాబ్ చేయట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చూశాను. గ్రూప్ 2 రాశాను, 6 మార్క్స్లో పోయింది. ఎలా ఉందన్న పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రంలో 15 నెలలు చూశారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం అనిపించిందా? ఈ సంక్షేమంలో ఎలా ఉంది? సంక్షేమం పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది, నడుస్తుంది. అంటే ప్రజలు అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే మేము ఆటో ఎక్కుతాం తోలుతాం కాబట్టి ప్రతి ఒక్కరు అడిగినా పర్లేదు అంటే కొన్ని ఇంకా మార్పులు రావాలి, నిదానంగా జరుగుతాయని అనుకుంటున్నారు, భావిస్తున్నారు జనం కూడా. జనం భావన అంటే ఇప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు మేము ప్రతి ఒక్కరు అడుగుతాం ఎలా ఉందండి అంటే వాళ్ళు చెప్తా ఉంటుంది, మేము వింటున్నాం. ఏమంటున్నామంటే కొద్ది పర్లేదు చేస్తున్నారు బాగానే, రోడ్ల పరంగా కానీ అన్నీ ఒకసారి జరగవు కదా, నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఏమైనా కానీ పరిస్థితి ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఫ్రీ బస్ వల్ల మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు 15,000 వేసినా అప్పుడు ఆటో కిస్తీలని, ఆటో రిపేర్లని ఎన్ని ఉన్నాయి. మేము ఫ్యామిలీస్, పిల్లలు ఇవన్నీ మేము మాలాంటి వాళ్ళు బతకాలి ఇబ్బంది. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటంటే మహిళలకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి పెట్టుకోవాలి. ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా బస్సు ఎక్కుతున్నారు, అది కాదు కదా. ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు, వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు వాళ్ళు ఎంతమంది పోతున్నారు బాగా. ఫైనాన్స్లు, ఆటో స్పేర్ పార్ట్స్ అమ్ముకునే వాళ్ళు, ఆటో గ్యాస్, ఆటో డీజిల్ వాళ్ళు, ఎంతమంది. ఆటో అంటే ఏంది, మేము ఉదయం లేస్తే 300-400 దొరుకునేవాళ్ళం. ఉదయం 4 గంటలు వేసి 9-10కి లాస్మిట్ అది కూడా లేదు. పొద్దున్నే పరిశుద్ధ కార్మికులు ఎక్కించుకుని వెళ్ళేవాళ్ళం. ఆ లెక్కట్లా ఏంది వాళ్ళు ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో అనేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం. అది ఫ్రీ బస్ వల్ల మొత్తం మంచి జరగచ్చు, కొంచెం చెడు జరగచ్చు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. అయితే ఒక విషయంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్రమ ఆస్తుల కేసులు ఈసారి కోర్టులో అటెండ్ అవ్వాలి, శుక్రవారం కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో అంటున్నారు. ఈసారి 21ని ఖచ్చితంగా హాజరు కావాలంటున్నారు, వెళ్తారంటారా? ఇప్పుడు ఏమండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేదో అడ్డం పెట్టుకొని ఆగాడు. ఆయన పచ్చికాంచి ముద్దాయిగా జనానికి తెలియదేం కాదుగా, ప్రతి శుక్రవారం వెళ్ళాల్సింది ఆయన మామూలుగా. అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన అవినీతి కేసులో ఉండటం, జైలు 18 నెలలు జైలు చేయటం ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వల్ల ఆయన ఓట్లు వేశారు, గెలిపించారు.
ఆయన చేసింది కూడా కరెక్ట్గా లేదు. ఆ పథకాలు పెట్టినా జనానికి డబ్బులు వచ్చినా అన్ని రేట్లు పెరిగిపోయి రోడ్లు పాడైపోయి అన్నీ ఇది అయిపోయింది. డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారండి. మద్యం వల్ల చాలామంది అప్పుడు ఆయన చేసిన మద్యమే జనం చాలామంది చెప్పేసింది, నేను డ్రింక్ చేస్తాను సార్, ఆ మందు తాగితే నల్లి మందు ఉంటుంది సార్, నల్లులకి మంచం నల్లు మందులా ఉండేది. ఆ మందు వల్ల మేము నా బోటు ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తాను, 200 సంపాదిస్తున్నాను, 100 రూపాయలు మందు తాగానంటే ఆ వాసనకి ఎంతో అని ఇతర బట్టలు తాగాల్సి వచ్చేది. ఆ మద్యం చాలా దెబ్బతీసింది జనాన్ని. మా బోటు వాళ్ళకి కష్టపడే వాళ్ళు చాలా ఆ మద్యం తాగి చాలామంది కుర్రలు చచ్చిపోతున్నారండి. లివర్ పాడైపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయి అది వల్ల. అయితే ఒక విషయంలో అన్న ఏపీ నెంబర్ 1 స్థానంలో అభివృద్ధిలో లేదు, నిరుద్యోగంలోనే ఉందని మాజీ మంత్రులు, మాజీ నాయకులు, మాజీ మీడియా సంస్థలు కూడా అంటున్నాయి కొన్ని. మరి ఎలా చూడాలి ఈ అంశంలో? కొంత సమయం ఇవ్వచ్చు అంటారు. నిజంగా నిరుద్యోగం అంతా హై ఎండ్లో? అవునండి, ఇది ఖాళీ ఉంది. ఇప్పుడు మనంతా ఎడారి చేసి వెళ్ళిపోయారు. మరి ఆ ఎడారిలో చెట్లు మొలవాలన్నా పొట్లు తీసి చెట్లు మొలవాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా టైం పడుతుంది కదా. ఇప్పుడు బియ్యం అన్నం అవుతానికే టైం పట్టిద్ది, మరి రాజధాని ఏర్పడాలని టైం పట్టింది కదా. నిధులు నిక్షేపాలు లేవు మొన్నటిదాకా. కేంద్రం మనం సపోర్టుగా భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కేంద్రం మనకి ఇస్తుంది, దాన్ని బట్టి కడుతున్నారు, కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి మనకి నిధులు వస్తున్నాయి. మనకు సపోర్ట్ ఏంటంటే మనకు ఎంపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్రం మనకి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తేగలుగుతాడు, అభివృద్ధి చేస్తుంది. అంటే అమ్మటే ఆశించకూడదు, ఏది కూడా చెట్టేసి కాయలు నడకూడదు, వస్తుంది, ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. జనవరిలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీటీసీ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది సార్ ఈసారి, ఎలా ఉంటుందంట? ఓటింగ్ అంతా వన్ సైడ్ అయిపోయిందండి. ఇక ఎందుకంటే నువ్వు వీళ్ళకేం పనులు లేవు కాబట్టి మీడియాల ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అవినీతి చేయకపోతే ఆయన పేరు జోగి రమేష్ని అరెస్ట్ చేయరుగా, తప్పు చేసిన అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టారు పెద్ద ఆయన వయసుని గౌరవించాలిగా. మనకి ఇప్పుడు మన దేశంలో కల్లా రాష్ట్రంలో కల్లా దేశంలో కల్లా మనకున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అలాంటి పెద్ద వయసు పెద్ద తలకాయని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఎవరికైనా బాధ కలిగిందండి. అంత బాధ కలిగింది కాబట్టి ఆయన వన్ సైడ్ అయిపోయింది ఎలక్షను. ఆయన ఎవరు గోతి వాళ్ళు తీసుకున్నారు. ఆయన అంత పెద్ద గౌరవించాలి మనం. ఇప్పుడు అతని తండ్రి అంత వయసు అతనికి తీసుకెళ్ళి జైల్లో పెడితే ఏమొచ్చింది, ఆయన పతనం అయిపోయాడు. అలా చేయకూడదు. 2 సంవత్సరాల పరిపాలన, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్యం. బీహార్ కూడా ఈరోజు కౌంటింగ్ ఎలక్షన్స్కి మద్దతుగానే ఉందంటున్నారు, మనం టీవీలో చూసాం కాబట్టి. ఇక్కడ ఎలా ఉంది ఏపీ రాష్ట్రం? ఏపీ రాష్ట్రంలో బాగానే ఉందండి, బాగానే. పథకాల లిస్టులో ఏమేమి వస్తున్నాయి? పథకాలు అన్నీ ఇప్పుడు అందాల్సినవి టైంకి అందుతున్నాయి, కాదు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. మాజీ ప్రభుత్వాలు పదవులు లేవు కాబట్టి కొంతవరకు ఏమంటున్నారంటే ఏపీ డెవలప్మెంట్లో నెంబర్ 1 కాదు, నిరుద్యోగంలో నెంబర్ 1 అంటుంది. నిజమేనంటారు? ఇప్పుడు అంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు నిరుద్యోగం అంటే ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఇప్పుడే మొదలు సాగుతున్నాయి. పరిశ్రమలన్నీ వస్తే ఉద్యోగాలన్నీ అప్పుడే 5 సంవత్సరాలు పూర్తి అవుతాయి. కానీ పూర్తి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది తెలుస్తుంది మనకి. చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పదవి లేదు కాబట్టి, జస్ట్ ఎమ్మెల్యే హోదా ఉంది కాబట్టి అక్రమాస్త కేసులో ఖచ్చితంగా కోర్టుకు రావాలి శుక్రవారం పూట అంటున్నారు. మరి ఏమంటారు? వెళ్ళాలి ఎవరైనా ఒకటే. ఇప్పుడు తప్పు చేస్తే ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఏళ్ళ నుంచి కూడా ఉపశమనం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లేదంటున్నారు. మొన్న అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు కుదరదు, నీ ప్రజల్లోకి వెళ్ళాలి, అది కుదరట్లేదు అంటే అప్పుడు వదిలింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఖాళీగా ఉన్నాడు ఆయన, ఒక ఎమ్మెల్యే అయినా సరే వెళ్ళాలి, కోర్టుని గౌరవించాలి. ఎలా ఉంది సార్ ఉగాది లోపలే 5 లక్షల ఇల్లు గృహప్రవేశాలు అంటారు. రాయచోటి సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు. ఏమంటారు? పర్లేదు ఈసారి ముందుకు కదిలినట్టే ఇంకా ఉన్నాయి, రెడీ అవుతున్నాయి. అవి అవ్వగానే అవి కూడా పేదలకి ఎవరెవరు ఉన్నారో దాన్ని గుర్తించి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. రేపు జనవరిలోనే తొలితేన ఏది తొందరగానే పెడుతున్నారు ఈ పంచాయతీ ఎలక్షన్స్. ఎలా అనిపిస్తుంది? ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఏంటి సార్, ఇంకా 3 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ముందే పెడతామంటుంది కదా? అవును, పెడుతున్నారు. మరి వాళ్ళు ఏదో మాట్లాడుకుని మరి దేని వల్ల ముందర పెడుతున్నారో మనకి తెలియాలి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సంసిద్ధంగా ఉంది. మరి ప్రజలు ఎలా ఉన్నారంటారు ఈ సంవత్సరాల పరిపాలన చూశారు? ఉన్నారు, అది బాగానే ఉంది, ఎక్కువ అనుకూలంగానే ఉంది. ఇంక ఈ 5 సంవత్సరాల దగ్గర పెడితే అప్పుడు పూర్తిగా తెలుస్తుంది మనకి ఏంటనేది. నిరుద్యోగం రూపుమాపాలంటే ఇంకొంచెం సమయం పడుతుందని ప్రభుత్వాలు అంటున్నాయి. మరి మరోసారి ఇంకొక 5 ఏళ్ళు కూడా ఛాన్స్ ఇస్తేనే మనం ఒకే లైన్లో వెళ్ళొచ్చు. అవునవునవును, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటే మనకి డెవలపింగ్ అనేది ఇంకా బాగా జరుగుద్ది అనేది వాళ్ళ ఆలోచన. రోడ్ల వ్యవస్థలు కానించి మిగతా అన్ని కొన్ని చోట్ల బాగలేదండి, కొన్ని పడాల్సిన ఉన్నాయి, కొన్ని చోట్ల గతుకులుగానే ఉన్నాయి. అవి కూడా వేస్తారన్నారు, కొన్ని చోట్ల బాగానే వచ్చినాయి.
బాగానే ఉన్నాయి కొన్ని రోజులు. డిప్యూటీ సీఎం పనితీరులు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఆయన పనితీరు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. పనులు పర్లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత? పనులు కొంచెం పనుల్లో ఉన్నాయి. ఇదివరకంటే ఇసుక లేక కొద్దిగా కార్మికులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కార్మికులు కూడా కొద్దిగా పని జరుగుతుంది. అవును సార్, అమరావతి చుట్టుపక్కల కానివ్వండి, విజయవాడ రియల్ ఎస్టేట్ ఎలా అనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంటుంది. డెవలపింగ్ బట్టి రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది.